నువ్వులతో తయారు చేసిన ఆవును దానం ఇవ్వచ్చు. ఆ దాతను ఆ గోవు కష్టాల నుంచి బయటపడేస్తాడు. పాల నదిలో ఆనందింపజేస్తుంది. నువ్వులు కూడా దొరకనప్పుడు వ్రత నియమాలతో మనస్సులో సంకల్పం చేసుకొని జలధేనువును దానం ఇవ్వాలి. అలా చేసిన దాత కోరిన పదార్థాలను సుఖాలను అనుభవిస్తాడు అని యమధర్మరాజు నాకు బోధించాడు. అన్నీ చూపించాడు. నేను వాటిని చూసి పరమానందాన్ని పొందాను. తండ్రి, నీకు మరొక చక్కని కథను కూడా చెబుతాను. నేను ఆ దేవుడి నుంచి తక్కువ ఖర్చుతో ఫలం లభించే గోదానం అనే మహాజ్ఞానాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇది వేద విధిని అనుసరించి నా ద్వారా లోకంలో వ్యాపిస్తుంది. నువ్వు పెట్టిన ఈ శాపం నిజంగా నాకు వరమైంది. నువ్వు నా మీద అనుగ్రహమే చూపించావు. అందువలనే నేను యమలోకానికి వెళ్ళగలిగాను. యమధర్మరాజును చూడగలిగాను. అక్కడ దానానికి లభించే ఫలాలను సాక్షాత్తుగా చూశాను. అందుచేత నేను ఎలాంటి సందేహం లేకుండా ఇక నుంచి దాన ధర్మాలు చేస్తాను. తండ్రి, అక్కడ యమధర్మరాజు చాలా సంతోషిస్తూ నాతో మళ్ళీ ఇలా అన్నాడు. దానంతో నిత్యము పవిత్రంగా ఉండాలని అనుకునేవాడు విశేషించి గోదానం చెయ్యాలి. ధర్మ పవిత్రమైంది. ధర్మాన్ని హేళన చేయకూడదు. తగిన ప్రదేశంలో తగిన సమయంలో తగిన వాడికి దానం చేస్తూనే ఉండాలి. కనుక నువ్వు ఎల్లప్పుడూ గోదానాన్ని చేస్తూ ఉండు. ఒకపారి గోదానం చేశాం జీవితంలో ఒకపారి అనకూడదు. అనుకూలం వచ్చినప్పుడంతా దానం చేస్తూనే ఉండాలి. మనసులో అనిపించినప్పుడంతా గోదానం చేయాలి. ఈ విషయంలో సందేహించకు. పూర్వకాలంలో దానయజ్ఞం చేస్తున్నవారు శాంతమైన మనస్సుతో నిత్యము గోవులను దానం చేస్తూ ఉండేవారు. నిత్యము చేసేవారట. నిత్యం ఒక గోవుని దానం చేసేవారు. శక్తి ఉండేవాళ్ళు చేయొచ్చు. వారికి తమ తపస్సుల విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా కూడా యథాశక్తిగా దానం చేసేవారు. శుద్ధమైన మనస్సు కలవారు, పుణ్య స్వభావం కలవారు, మాత్సర్యం ద్వేషం లేకుండా శ్రద్ధతో తగిన సమయాల్లో శక్తిని బట్టి గోదానం చేసిన పుణ్యాత్ములు స్వర్గంలో సుఖిస్తున్నారు. న్యాయంగా పొందిన గోవును పరీక్షించి అర్హులైన విప్రులకు దానం ఇవ్వాలి. దానిని వారి ఇంటికి చేర్చాలి. జ్ఞాపకం పెట్టుకోండి, విప్రుడికే దానం ఇవ్వాలా అని చెప్పారు ఇక్కడ. కామ్యాష్టమి, కార్తీక శుద్ధ అష్టమి నుండి 10 రోజుల పాటు పాలు, పెరుగు, నెయ్యిలు కానీ, గోమూత్రంతో కానీ, గోమయంతో కానీ జీవించాలి. ఒక గోవును దానం చేస్తే దేవతలను సేవించిన ఫలం దక్కుతుంది. 2 గోవులను దానం చేస్తే వేద విద్య లభిస్తుంది వచ్చే జన్మలో. ఎడ్ల బండిని దానం చేస్తే తీర్థయాత్రలు చేసిన ఫలము లభిస్తుంది. కపిల గోవును దానం చేస్తే పాపం నుంచి విముక్తి కావటం జరుగుతుంది. ధర్మంగా సంపాదించిన ఒక కపిల గోవును దానం చేసిన పాపం నుంచి విముక్తి లభిస్తుంది. గోవు నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యిలకు మించినది ఏదీ లేదు. అందుకే గోదానం మహాదానమని ప్రసిద్ధి చెందింది. గావో లోకాం స్తారయంతి క్షరంత్యక గావశ్చాన్నం సంజనయంతి లోకే యస్తం జానాన్న గవాం గార్ధమేతి సవైగంతా నిరయం పాపచేతాగా సవైగంతా నిరయం పాపచేతాగా. గోవులను పాలనిచ్చి అన్ని లోకాలను తరింపజేస్తున్నాయి. గోవులే లోకంలో అన్నాన్ని పుట్టిస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా గోవుల మీద ఆప్యాయత చూపించని పాపచిత్తం గలవాడు నరకానికి వెళతాడు. పొందుటలోనూ, పుట్టిని కలిగించటంలోనూ, లోకాన్ని రక్షించటంలోనూ గోవులు సూర్యకిరణాల వంటివి. గో అనే పదం గోవును సూర్యుడిని కూడా చెబుతుంది. గోవుల మూలంగానే సంతతి, భోగాలు లభిస్తాయి. కనుక గోదాన సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు. గోదానం అనేది సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు చేసినవాడు.
గురుం శిష్యో వరయద్గో ప్రధానే గురుం శిష్యో వరయేద్గో ప్రధానే సవైగంతానియంతం స్వర్గమేవ సవైగంతానియతం స్వర్గమేవ విధిజ్ఞానాం సుమహాన్ ధర్మయేష విధిజ్ఞానాం సుమహాన్ ధర్మయేష విధిం హ్యాద్యం విదయ సంవిశంతి. గోదాన సమయంలో శిష్యుడు గురువును ఎన్నుకొని గురువుకు దానమిస్తే ఆ శిష్యుడు తప్పకుండా స్వర్గలోకాన్ని పొందుతాడు. నువ్వు పుణ్యకర్మలను ఆచరించేవాడివి, అందువల్ల దేవతలు మానవులు మేము కూడా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావని ఆశిస్తున్నాం అన్నాడు. తండ్రి యమధర్మరాజు అలా చెప్పగానే నేను ఆ ధర్మాత్ముడికి నమస్కరించాను. తర్వాత సూర్యకుమారుడైన యమధర్మరాజు అనుమతిని పొంది మీ వద్దకు వచ్చాను అని తాను చూసినటువంటి పుణ్యలోకాల గురించి తండ్రికి చెప్పాడు. నాచికేతుడు అన్నాడు. భీష్మ పితామహుడు శ్రీకృష్ణాయ మహాత్మనే నమః. 72, 73, 74, 75వ అధ్యాయాలు ముఖ్యమైన ఘట్టాలు. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు. ఓ పితామహ, వ్రతాలు చేయటం వల్ల ఎలాంటి ఫలం వస్తుంది? అది ఎలాంటిది? నియమ పాలన వల్ల కలిగే ఫలమేమిటి? స్వాధ్యాయనం వల్ల కలిగే ఫలితం ఏమిటి? దానం వల్ల కలిగే ఫలం ఏమిటి? వేదాన్ని చదవటం వల్ల కలిగే ఫలమేమిటి? ఇతరులకు చెప్పటం వల్ల కలిగే ఫలమేమిటి? నాకిదంతా వినాలని ఉంది. ఓ పితామహ, లోకంలోని ఏ దానమో పట్టనివాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడు? వేద విద్యను దానం చేసేవాడు ఎలాంటి ఫలాన్ని పొందుతాడు? తన కర్మయందే ఆసక్తి కలవారు శూరులు ఎలాంటి ఫలాన్ని పొందుతారు? పవిత్రంగా ఉండటం వల్ల లభించే ఫలమేమిటి? బ్రహ్మచర్యం పాటించడం వల్ల లభించే ఫలితమేమిటి? పితృసేవ చేయటం వల్ల, అలాగే మాతృసేవ చేయటం వల్ల లభించే ఫలమేమిటి? ఆచార్యులను గురువులను సేవించటం వల్ల, ఇతరుల మీద అనుగ్రహాన్ని దయను చూపించటం వల్ల కలిగే ఫలమేమిటి? ఓ పితామహ, నాకు వీటి గురించి పూర్తిగా చెప్పండి. వీటిని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఏ వ్రతాన్ని అయినా యథావిధిగా చక్కగా ప్రారంభించినవాడు, ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేవాడు సనాతనమైన లోకాలను పొందుతాడు. ఆ నియమపాలన ఫలం కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. నియమాలను, యాగాలను పాటించడం వల్లనే నువ్వు ఈ ఫలాన్ని పొందావు. చక్కగా అధ్యయనం చేసే ఫలం ఇహలోకంలో, పరలోకంలో కూడా కనిపిస్తుంది. కనుక స్వాధ్యాయనం చేసేవాడు ఈ లోకంలోనూ బ్రహ్మలోకంలోనూ ఆనందాన్ని పొందుతాడు. ఇక ఇంద్రియ నిగ్రహ ఫలాన్ని చెబుతున్నాను విను. ఇంద్రియాలను జయించిన వారు అన్ని చోట్ల సుఖిస్తారు, అన్ని సమయాలలోనూ ఆనందిస్తారు. యత్రేచ్ఛాగామినో దాంతాగ సర్వశత్రునిషూదనాగ ప్రార్థయంతి చ యద్దాంతాగ లభంతే తన్న సంశయః. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళతారు, కోరినవన్నీ పొందుతారు, శత్రువులందరినీ జయిస్తారు. ఇందులో అనుమానం లేదు. ఇంద్రియాలను జయించిన వారు అన్ని సమయాల్లోనూ కోరినవన్నీ పొందుతారు. తపస్సు, పరాక్రమం, దానాలు, వివిధ యాగాలలో స్వర్గంలో ఆనందిస్తారు. అదేవిధంగా క్షమాగుణం గల జితేంద్రియులు కూడా స్వర్గంలో ఆనందిస్తారు. దానం కన్నా ఇంద్రియ నిగ్రహమే విశిష్టమైనది. దాత దానమిస్తూ ఎప్పుడైనా కోపించే అవకాశం ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం గలవాడు కోపించడు. కనుక దానం కన్నా ఇంద్రియ నిగ్రహమే గొప్పది. దానమిస్తూ కోపపడని వాడిని సనాతన లోకాలు లభిస్తాయి. వాడికి కోపం దాన ఫలాన్ని నాశనం చేస్తుంది.
కాబట్టి దానం కన్నా దమం శ్రేష్టం. అన్ని లోకాలలోనూ నివసించే ఋషులకు స్వర్గలోకంలో వేల కొద్ది అదృశ్య లోకాలు ఉన్నాయి. ఇంద్రియ నిగ్రహంతో మహాలోకాలను పొందాలని అనుకున్న ఋషులు దేవతలు ఇక్కడి నుంచే ఆ లోకాలను చేరారు. కనుక దానం కన్నా దమమే, ఇంద్రియ నిగ్రహమే శ్రేష్టమైంది. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. అధ్యాపకుడు బోధనలో కష్టాలను అనుభవించినందుకు అక్షయ ఫలాన్ని అనుభవిస్తాడు. యథావిధిగా హోమం చేసి అగ్నిని ఆరాధించిన వాడు బ్రహ్మలోకంలో నివసిస్తాడు. వేదాధ్యయనం చేసి వేదాలను ధర్మాన్ని వారికి సహాయం చేసేవాడు స్వర్గలోకంలో ప్రకాశిస్తాడు. గురువుల పనులను అభినందించిన వాడు స్వర్గలోకంలో ఉంటాడు. వేదాధ్యయనంలోనూ యాగ కర్మలలోనూ దానంలోనూ ఆసక్తి గలవాడు స్వర్గలోకంలో ప్రకాశిస్తాడు. యుద్ధంలో ఇతరులను రక్షించిన వాడు కూడా స్వర్గంలో ప్రకాశిస్తాడు. శూరులు రకరకాలుగా ఉంటారు. వారికి కలిగే లాభాలను చెబుతున్నాను విను. శూరులు వంశంలో పుట్టిన వారికి శూరులకు లభించే ఫలం ఇలా ఉంది. మానవులలో యజ్ఞాలు చేయటంలో శూరులు, ఇంద్రియాలను నిగ్రహించే దమ శూరులు, అలాగే యుద్ధ శూరులు, దాన శూరులు అని ఉంటారు. అదేవిధంగా కొందరు బుద్ధిశూరులు, మరికొందరు క్షమాశూరులు ఉంటారు. చాలామంది సాంఖ్యాశూరులు ఉంటారు. మరికొందరు యోగశూరులు, కొందరు అరణ్యవాస శూరులు ఉంటారు. కొందరు గృహంలో నివసిస్తూ అతిథులను పూజించటంలో శూరులు, కొందరు త్యాగశూరులు, కొందరు నిజాయితీగా ఉండటంతో శూరులు, కొందరు అంతర్ ఇంద్రియాలను నిగ్రహించుకునే శమ శూరులు. ఇలాంటి ఎందరో వివిధ విషయాలతో శూరులై ఉంటారు. వేదాధ్యాపన శూరులు కొందరు, గురు శుశ్రూషలో మరికొందరు, పితృ శుశ్రూషలోనూ కొందరు, మాతృసేవలో మరికొందరు, భిక్షాటనలో శూరులు, కొందరు వనవాసంలో కొందరు, గృహ నివాసంలో కొందరు, అతిథి పూజలలో శూరులు. వారందరూ తమ తమ కర్మఫలంతో లభించిన పరలోకాలను వెళతారు, ఆ లోకాలకే వెళతారు. సర్వ వేదాలను అధ్యయనం చేయటం, అన్ని తీర్థాలలో మునగటం, నీటి వల్ల కలిగే ఫలము నిత్యము అసత్యం పలక్కోకుండా సత్యాన్ని పలికేవాడు పొందే ఫలంతో సమానంగా ఉంటుంది. అంటే సత్యమే పలకాల అని. అశ్వమేధ సహస్రంచ అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం సత్యంచ తులయాధృతం అశ్వమేధ సహస్రాద్ధి అశ్వమేధ సహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే సత్యమేవ విశిష్యతే. 1000 అశ్వమేధ యాగాలను ఒక్క సత్యవాక్యాన్ని త్రాసులో పెట్టి చూస్తే 1000 అశ్వమేధ యాగాల కన్నా సత్యమే బరువుగా ఉంటుంది. సత్యేన సూర్యస్తపతి సత్యేన సూర్యస్తపతి సత్యేనాగ్నిః ప్రదీప్యతే సత్యేనాగ్నిః ప్రదీప్యతే సత్యేన మరుతో వాంతి సర్వం సత్యే ప్రతిష్ఠితం సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యం వల్లనే సూర్యుడు తప్పింపజేస్తున్నాడు. సత్యం వల్లనే ఆ తప్పించే మధ్యలో తరింపజేస్తున్నాడు కూడా. సత్యం వల్లనే అగ్ని వెలుగుతోంది. సత్యం వల్లనే గాలులు వీస్తున్నాయి. అంత సత్యం మీదనే ప్రతిష్ఠించబడి ఉంది. దేవతలు, పితృదేవతలు, విప్రులు సత్యంలో ఆనందిస్తారు. సత్యమే శ్రేష్ఠ ధర్మమై ఉంది కనుక సత్యాన్ని దాటిపోకూడదు. మునులు సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారు. మునులు సత్యంతో శూరులు. మునులు సత్యవ్రతం గలవారు కనుక సత్యం విశిష్టమైనది. సత్యవంతులు స్వర్గలోకంలో సంతోషిస్తారు. నీకు దమాన్ని గురించి, సత్యం వల్ల లభించే ఫలాన్ని గురించి పూర్తిగా చెప్పాను కనుక వినయం కలవాడు ఎలాంటి సందేహం లేకుండా స్వర్గంలో ప్రకాశిస్తాడు. ఓ ధర్మరాజా, ఇక బ్రహ్మచర్యం గురించి విను. పుట్టినప్పటి నుండి మరణించే వరకు బ్రహ్మచారిగా ఉన్నవాడు పొందలేనిది ఏదీ లేదు, అన్నిటినీ పొందుతాడు.
ఇహలోకంలో ఎల్లప్పుడూ సత్యాన్ని ఆచరించేవారు, ఇంద్రియాలను జయించినవారు, ఊర్ధ్వరేతస్కులైన కోటాను కోట్ల ఋషులు బ్రహ్మలోకంలో నివసిస్తున్నారు. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తే అది అన్ని పాపాలను దహించి వేస్తుంది. నిష్టగా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉన్న బ్రహ్మచారికి ఇంద్రుడు కూడా భయపడతాడు. బ్రహ్మచర్యం యొక్క ఆ ఫలం ఇక్కడి ఋషుల్లో కనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులను పూజించటంలోని ధర్మాన్ని గురించి విను. తండ్రిని, తల్లిని, అన్నను, గురువును, ఆచార్యుని ఎప్పుడూ ఎలాంటి దోషదృష్టితో చూడకూడదు. వారి పట్ల చెడు ఆలోచన చేయకుండా సేవించిన వాడికి గొప్ప ఫలం లభిస్తుంది. స్వర్గలోకంలో అతడు అందరి చేత ప్రశంసలను పొందుతాడు. నచ పశ్యేత నరకం, నచ పశ్యేత నరకం, గురు శుశ్రూష యాత్మవాన్, గురు శుశ్రూష యాత్మవాన్. మనస్సును అదుపులో ఉంచుకొని గురువును సేవించినవాడు నరకాన్ని చూడడు, స్వర్గానికి వెళతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76, 77, 78, 79, 80, 81 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో గోదాన మహిమ, కపిల గోవుల ఉత్పత్తి, గోపూజ గురించి విస్తారంగా చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, పితామహ, ఆవు పేడలో లక్ష్మీదేవి నివసిస్తుందని నేను విన్నాను. గొబ్బెమ్మల పెట్టడంలోని రహస్యమైతే ఓ తాత, ఆవు పేడలో లక్ష్మీదేవి నివసించటం ఏమిటి? ఈ విషయంలో నాకు సందేహంగా ఉంది, దయచేసి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నువ్వు అడిగిన విషయంలో పూర్వం లక్ష్మీదేవికి ఆవులకు మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని చెబుతాను విను. పూర్వం ఒకనాడు లక్ష్మీదేవి చక్కని శరీరాన్ని ధరించి గోవుల వద్దకు వచ్చింది. అప్పుడు ఆమె రూప సంపదను చూసి గోవులు ఆశ్చర్యపోయి ఇలా అన్నాయి, ఓ దేవి, నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఓ మహాభాగా, నీ రూపానికి మేమెంతో ఆశ్చర్యపోతున్నాం. ఎక్కడికి వెళుతున్నావో చెప్పు అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది, ఓ గోవులారా, నన్ను శ్రీ అంటారు. లోకంలో అందరూ నన్నే కోరుకుంటూ ఉంటారు. నేను దైత్యులను విడిచిపెట్టాను. దానితో వారు శాశ్వతంగా నశించిపోయారు. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, అగ్ని మొదలైన ఇతర దేవతలు నన్ను ఆశ్రయించి శాశ్వతంగా ఆనందిస్తున్నారు. అలాగే ఋషులు, దేవతలు నన్ను ఆశ్రయించే సిద్ధిని పొందుతున్నారు. కనుక గోవులారా, నేను ఎవరి శరీరంలోకైనా ప్రవేశించకపోతే వారు అన్ని విధాలుగానూ నశిస్తారు. ధర్మము, అర్థము, కామము నాతో కలిసినప్పుడే సుఖాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఓ గోవులారా, నా గొప్పతనాన్ని గుర్తించండి. మీరు శుభాలను ప్రసాదిస్తారు. నిత్యము మీ అందరిలోనూ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. మీరు నన్ను ఆశ్రయించి లక్ష్మీ సంపన్నులు కండి అంది. ఆ మాటలు గోవులు విని ఇలా అన్నాయి, ఓ లక్ష్మి, నీ పేరు చంచల. అలాగే నువ్వు చంచలవు, స్థిరత్వం లేని దానవు, ఒకచోట ఉండవు. కనుక నీతో మాకు పని లేదు, అవసరం లేదు. నీకు శుభం కలుగుగాక. నీకెక్కడ ఆనందం లభిస్తుందో అక్కడికి వెళ్ళు. మేము ఇప్పటికే చక్కని శరీరాలు కలవారం అయ్యాం. ఇక నీతో మాకు పని లేదు. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు. నీ దర్శనంతోనే మేము కృతార్థులు అయ్యాం. నీకు నమస్కారం అన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది, గోవులారా, మీరు చాలా గొప్పవారు. మీ అంతటి వారు ఇలా మాట్లాడటం బాగాలేదు. నన్ను అభినందించకపోవటం మీకు తగిన పనేనా? నేను దుర్లభను, సాధ్విని. నన్నెందుకు స్వీకరించరో చెప్పండి. పిలవని పేరంటానికి వెళితే అవమానం తప్పదనే మాట లోకంలో సత్యమే అనిపిస్తుంది. మానవులు, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు ఎంతో తీవ్రంగా తపస్సు చేసి నన్ను సేవిస్తూ ఉంటారు. నేనే మీ దగ్గరకు రావటం అనేది మీ గొప్పతనం, మీ ప్రభావమే. కనుక నన్ను స్వీకరించండి.
స్థావర జంగమాత్మకమైన ఈ లోకంలో ఎక్కడా కూడా నేను అవమానించదగిన దానను కాను అంది. ఆ మాటలు విని గోవులు ఇలా అన్నాయి, ఓ దేవి, మేము నిన్ను అవమానించటం లేదు, నిరాదరించటమూ లేదు. నువ్వు ఒకచోట స్థిరంగా ఉండవు, చంచలవు. అందువల్ల మేము నిన్ను విడిచిపెడుతున్నాం. మాకు మంచి శరీరాలున్నాయి కనుక నీతో మాకు పని లేదన్నాయి మళ్ళీ. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది, ఓ గోవులారా, మీరు ఇతరులను గౌరవిస్తారు. అలాంటి గొప్పవారైన మీరు నాలాంటి దానిని విడిచిపెడితే నన్ను చూసి లోకం నవ్వుతుంది. అలా నేను లోకంలో చులకన అయిపోతాను. కనుక మీరు నాపై దయ చూపించండి. మీరు సౌభాగ్యవతులు, లోకశారిణ్యులు కనుక నేను మీ శరణు కోరి వచ్చాను. నేను నిత్యము మిమ్మల్ని సేవించే దానను, దోషం లేని దానను కనుక నన్ను రక్షించండి. నేను మీ నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మీ శరీరంలోని ఏదో ఒక అంగంలో నాకు చోటును కల్పించండి. అది నీచమైనదైనా సరే పర్వాలేదు, నేను అందులో నివసించాలని కోరుకుంటాను. అది నాకు గౌరవప్రధానంగా ఉంటుంది. కానీ అనగలారా, మీ శరీరాలలో చెడు భాగం అనేది ఏ ఒక్కటి లేదే. మీరు పుణ్యశీలులు, పవిత్రులు, శుభగలు. నన్ను ఆజ్ఞాపించండి. మీ శరీరాలలో నన్ను ఎక్కడ నివసించమంటారో చెప్పండి అంది. అప్పుడు ఆ గోవులు ప్రసన్నమయ్యాయి, లక్ష్మీదేవిపై దయ చూపించాయి. గోవులు కరుణగలవి, వాత్సల్యం గలవి, శుభస్వరూపాలు. అవన్నీ కలిసి ఆలోచించి లక్ష్మీదేవితో ఇలా అన్నాయి, అవశ్యం మానవా కార్య, అవశ్యం మానవా కార్య, తవాస్మాభిర్యశస్విని, తవాస్మాభిర్యశస్విని, శక్రిన్మూత్రే నివసత్వం, శక్రిన్మూత్రే నివసత్వం, పుణ్యమే తద్దినశుభే, పుణ్యమే తద్దినశుభే. ఓ మంచి కీర్తి కలదానా, మేము నిన్ను తప్పనిసరిగా గౌరవించాలి. కనుక మా మలమూత్రాలలో నువ్వు నివసించు, మాకదే పుణ్యమన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి గోవులతో, మీరు దయ చూపించారు, నన్ను అనుగ్రహించారు, నా భాగ్యం. అలాగే జరుగుగాక, మీకు మేలు జరుగుతుంది. మీరు నన్ను గౌరవించారు, సంతోషమంది. ఓ ధర్మరాజా, ఇది లక్ష్మీదేవికి గోవులకు మధ్య జరిగిన కథ. లక్ష్మీదేవి గోవులతో అలా ఒప్పందం చేసుకుంది. అందుకే గోమూత్రం, గోమయం, పేడ పవిత్రమైనవి. అందులో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ రెండు ఔషధాలకు ఉపయోగపడ్డాయి. ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఈ రెండు ఉన్న ఇంటిలో లక్ష్మీ వృద్ధి చెందుతుంది. కనుకనే ధనుర్మాసంలోనూ సంక్రాంతిలోనూ పేడతో చేసిన గొబ్బిళ్లను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించటానికి కారణం ఇదే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.